నిజం గెలవాలి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లా. మీతో మేమున్నాం, అధైర్యపడకండి. బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి ఒక్క కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు తట్టుకోలేక మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చారు. మీతో మేమున్నాం, అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా మొదటి రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించిన రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గం 4 బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమానికి విజయవాడ విమానాశ్రయం చేరుకున్న భువనేశ్వరి కృష్ణా జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మొదటి రేపల్లె నియోజకవర్గాన్ని చేరుకున్నారు. చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తట్టుకోలేక గుండెపోటుతో వెంకటేశ్వరరావు మృతి చెందాడు. వెంకటేశ్వరరావు భార్య కోట విజయలక్ష్మి, కుమారుడు సురేష్, రాజేష్, ఇతర కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి కుటుంబాలకు 3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. అనంతరం పర్చూరు నియోజకవర్గం పర్చూరు మండలం చిన నందిపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త మువ్వ సింగారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. సింగారావు గుండెపోటుతో మృతి చెందారు. సింగారావు భార్య పార్వతి, తల్లి మనస్థానమ్మ, కుమార్తెలు కళ్యాణి, హిమబిందులను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి 3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహాలు పూలమాలలు వేసి భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం పర్చూరు నియోజకవర్గం ఎద్దనపూడి మండలం ఎద్దనపూడి గ్రామంలో పార్టీ కార్యకర్త టెక్కెం నాగేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. పొడితో మరణించిన నాగేశ్వరరావు మృతి చెందారు. నాగేశ్వరరావు భార్య దేవుని దయ, కుమార్తె వెంకటరత్నం, తల్లి నాగరత్నం భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. నాగేశ్వరరావు కుటుంబానికి 3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. అనంతరం ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు రూరల్ నియోజకవర్గం ముక్తినూతలపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త సూతునుకుంట వెంకట్రావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకట్రావు 50 సంవత్సరాలు గుండెతో పోటుతో మృతి చెందాడు. వెంకట్రావు తమ్ముడు వేణు, తండ్రి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. వెంకట్రావు కుటుంబ సభ్యులకు 3 లక్షల చెక్కు అందించి ఆర్థిక సాయం చేశారు. మొదటి రోజు కార్యక్రమం ముగిసిన అనంతరం ఒంగోలులోని బృందావన కన్వెన్షన్ హాల్ సెంటర్ వద్ద బస చేశారు. రాజన్న ఫుటేజ్ మొత్తం పంపండి. ఫుటేజ్ మొత్తం ఇటు వచ్చేయండి బాబాయ్, కొద్దిసేపు బాబాయ్ నువ్వు ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని. కొద్దిసేపు ఉండే వెనకాలికి రా. అమ్మా ప్లీజ్ అమ్మా.
కొంచెం బ్యాక్ ప్లీజ్. పైకి ఎడంగా ఉండదు తోసుకుంటారు. పైకి తొందరగా పడుతుంది కదా. ఇంకా పిల్లలు అమ్మ இரு நான் இது போறேன் தான் நீ போறியா அவங்க முன்னாடி வந்துடுறாங்க அப்படியே పెట్టేసామన్నా 5 గొల్లు ఉన్నాయి. 5 గొల్లు ఉన్నాయి. సైడ్ ఓకే. లోపల పెట్టారు. లోపలికి రాడే కూర్చుంటే వరకు నేను మాకు చెప్పలా సరేనమ్మా ఆడికి వచ్చిన తర్వాత రైటింగ్ ఉంది. ఓరించోకటి చాలా టవల్ అవసరం లేదు. వస్తుంది కానీ మీరు తోచుకుంటే సార్ ఒక్క నిమిషం జనార్దన్ సార్ ఆగు మేడం గారు ఇచ్చి మేడం గారు ఒక్క నిమిషం రవి గారు ఇంటికి వచ్చి జనార్దన్ మేడం అమ్మ ఎన్టీఆర్ కూతురు
ఎవరిదో పోయి ఫోను ఓకేనా? వీడియో చేయాలొచ్చిన ప్లీజ్. साइड साइड सर सर तमुడు सर मैडम सर सर మీరు వచ్చింది